ఈ వీడియోలో ఏపీ టెట్ 2025కి సంబంధించి మనకి మార్క్స్ మెమోస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే మన యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి. సో మన యొక్క క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియో మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో కానీ నచ్చి మీకు కానీ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులు కూడా షేర్ చేయండి, వారికి కూడా ఈ వీడియో హెల్ప్ కావచ్చు. అలాగే ఇప్పటివరకు నా ఛానల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అందిస్తాను ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. వెబ్సైట్ లాగిన్ అవ్వగానే మనకి హోమ్ పేజ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ పై క్లిక్ చేయగానే మీకు పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అని న్యూ అని ఇవ్వడం జరిగిందండి. ఏపీ టెట్ మార్క్స్ మెమోస్ రిలీజ్ ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన క్యాండిడేట్ లాగిన్ ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ మీకు టాప్ కార్నర్లో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అవుతుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాం, మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఐడి ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఇచ్చారో క్యాప్చర్ సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఒకవేళ మీ ఐడి కానీ లేదా పాస్వర్డ్ కానీ మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ కింద రెండు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగిందండి. యూజర్ ఐడి మర్చిపోతే యూజర్ ఐడి ఈ ఆప్షన్ యూజ్ చేసి యూజర్ ఐడి తెలుసుకోవచ్చు. మీరు పాస్వర్డ్ కానీ మర్చిపోయారు అనుకోండి, ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేసి మీ యొక్క పాస్వర్డ్ అయితే తెలుసుకోవచ్చండి. సో ఈ విధంగా అయిన తర్వాత క్యాప్చర్ ఇచ్చి సైన్ ఇన్ అవగానే ఆటోమేటిక్గా మనం సైన్ ఇన్ కావడం అయితే జరుగుతుంది. సో సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మన యొక్క క్యాండిడేట్ లాగిన్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ క్లిక్ హీ టు మార్క్స్ మెమో ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీ యొక్క నేమ్ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో మీరు మొబైల్లో కానీ చూస్తున్నట్లయితే సేమ్ ఇదే ప్రాసెస్ అండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని వ్యూ యాజ్ డెస్క్టాప్ మీద పెట్టుకుంటే మీకు సేమ్ ఇదే విధంగా ఓపెన్ అవుతుందండి. సో దీని యొక్క లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు. అక్కడ నేను క్లిక్ చేసిన సరే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రావచ్చండి. సో క్లిక్ హీ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఏంటంటే మన కంప్లీట్గా మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మన ఫోటో కూడా ఓపెన్ అవుతుంది. ఈ కిందకైనా స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కంప్లీట్గా స్టేట్మెంట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో మనం ఏదైతే పేపర్ ఐటమ్ చేసామో పేపర్ నేమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనం ఎన్ని మార్క్లు అయితే స్కోర్ చేసి ఇవ్వడం జరిగిందండి. మార్క్స్ కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి ఏంటంటే పాస్ మార్క్స్ కేటగిరీ వైజ్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఇది కూడా అయితే చెక్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే మన యొక్క క్యాండిడేట్ లాగిన్ నుంచి ఏపీ టెట్ 2025కి సంబంధించిన మార్క్స్ మెమోస్ అయితే మనం అయితే తెలుసుకోవచ్చండి. సో వీడియో నచ్చి మీకు కానీ చూస్తే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులు కూడా షేర్ చేయండి, వారికి కూడా ఈ వీడియో అయితే హెల్ప్ కావచ్చు. అలాగే ఎప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అందిస్తాను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.